ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. కనికరము చూపు తండ్రి స్తుతింపబడును గాక. 2 కొరింథీ 1:3 దేవుడు ఈ మాటలు తెలియచేయుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దేవుడు కరుణా సంపన్నుడు, కనికరం కలిగినటువంటి దేవుడని ఆయనకు పేరు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు మరి కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుకుంటారని దేవుడు మత్తయి సువార్తలో రాయబడుతూ వచ్చింది. కనికరం గల హృదయము ప్రభువును ప్రేమించుటను బట్టి దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. 34వ అధ్యాయం నిర్గమాకాండం 6వ వచనంలో, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు అని రాయబడుతూ వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన కనికరము కలిగిన, దయగలిగిన, దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉంటున్నాడు. మన పాపమును బట్టి మనము దేవునికి శత్రులమై ఉంటున్నప్పుడు దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మనకు సమాధానం అనుగ్రహించి, ఆయన రక్తము ద్వారా మనల్ని సమాధానపరిచి మనల్ని మిత్రులుగా చేస్తూ వచ్చినాడు. 2వ సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనంలో గమనించినప్పుడు, రాజైన దావీదు సింహాసనాసీనుడైనప్పుడు సౌలు కుటుంబంలో యోనాతానును బట్టి మేలు చేయుటకు ఎవరైనా శేషించి ఉన్నారా అని విచారణ చేసినప్పుడు మెఫీబోషెతు కనబడుతూ వచ్చినాడు. మెఫీబోషెతు పట్ల దావీదు కనికరం చూపించి దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ప్రేమను, ఔన్నత్యాన్ని లోకానికి చాటిస్తూ వచ్చినాడు. ఇటువంటి మంచి హృదయము ప్రభు ఇచ్చుట ద్వారానే కలుగుతుంది. ఇది ప్రభు ద్వారానే జరుగుతుంది. ఎందుకనగా 21వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనంలో, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, రాజైన దావీదు హృదయం కూడా దేవుని ఎడల మరి యథార్థంగా ఉంటూ వచ్చింది. కనుక రాజుల హృదయాలన్నీ దేవుని చేతిలో ఉంటున్నాయి. కనుక రాజులకు రాజైన యేసు ప్రభు వారి వైపు మనం తిరిగినప్పుడు ఆయన నీకు మేలు చేసి నీకు క్షేమము, అభివృద్ధి, ఆశీర్వాదం ఇచ్చేవాడుగా ఉంటాడు. అలాగున ఆయనను ఘనపరిచి ఆరాధించి మహిమపరచుదుము గాక.